మద్యం వ్యాపారానికి కేంద్రం విధించిన సేవా పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోంది. ఎక్సైజ్ లైసెన్స్ రుసుముపై 14.5% పన్ను విధించడం వల్ల ఏటా 300 కోట్ల రూపాయల భారం పడుతోంది. ఇప్పటికే లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న తమకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంపైన సేవా పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలు, బార్లకు అనుమతులిచ్చేటప్పుడు వసూలు చేసే లైసెన్స్ రుసుంను సేవా పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు జులై నుంచే పన్ను విధింపునకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర పరిధిలో ఉండే ఆదాయ మార్గంపైన సేవా పన్ను భారం మోపడాన్ని తప్పుపడుతోంది. ఇది సమంజసం కాదంటూ రాష్ట్ర ఆర్థిక, ఎక్సైజ్ శాఖ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్నే కేంద్రానికి తెలుపుతూ లైసెన్స్ రుసుంపై పన్ను విధింపును తప్పించాలని కోరాలని నిర్ణయించారు. ఏటా లైసెన్స్ రుసుం రూపంలో 2,500 కోట్ల రూపాయల వరకు వసూలవుతోంది. దీనిపై 14.5% సేవా పన్ను చెల్లించాలంటే దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. మద్యం వ్యాపారుల నుంచే ఈ మొత్తాన్ని వసూలు చేసి కేంద్రానికి చెల్లించాల్సుంటోంది. సేవా పన్నుతో మద్యం వ్యాపారులు, దుకాణదారులు బార్లు తెరిచేందుకు ముందుకు వచ్చే అవకాశం తగ్గుతుందని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశాన్ని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్థిక శాఖ నుంచి కేంద్రానికి వివరంగా లేఖ రాయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనే విషయాన్ని ఆర్థిక, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు. లైసెన్స్ రుసుంను నామమాత్రం చేసి మిగిలిన మొత్తాన్ని అదనపు ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసే అవకాశాలను పరిశీలించాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ సేవా పన్ను పరిధిలోకి రాదు. ఈ విధంగా వసూలు చేసుకుంటే భారం నుంచి తప్పించుకోవచ్చనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ తరహా పద్ధతిని ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో అనుసరిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. అక్కడి పద్ధతిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.